ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పెరుగు, ఇనో, వంట సోడా, పిండి పులియబెట్టడం ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి బియ్యం పిండితోని క్రిస్పీ దోశలను చూపించబోతున్నానండి. ఈ దోశలు అన్నవి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక చిన్న ట్రిక్ని యూస్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల బియ్యం పిండి, హాఫ్ కప్ ఉప్మా రవ్వ, అదే సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు లేకుండాను మన రవ్వ దోశ పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకోవడానికి నాకైతే ఇక్కడ 4 కప్పుల వాటర్ అన్నది పట్టిందండి. ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరుక్కున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగినటువంటి 1 ఇంచు అల్లము, గ్రేట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు క్యారెట్ ఒకటి, సన్నగా తరుగుకున్నటువంటి ఒక చిన్న కొత్తిమీర కట్ట, వీటన్నింటినీ వేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇక్కడ మీకు పిండి అన్నది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోండి. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశకి పిండి అన్నది పైకి కిందకి కదుపుకుంటూ ఇంట్లో ఉండేటువంటి చిన్న టీ గ్లాసు కానీ లేదా కప్పుతో కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవాలండి. దోశ వేసుకున్న వెంటనే ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేయకూడదు. దోశ పైన ఉండేటువంటి పచ్చితనం అంతా పోయిన తర్వాత ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఇది బాగా కాలిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. దీని చుట్టూరుగా కూడా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసుకొని దీనిని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. దీనికి ఎటువంటి చట్నీ అయినా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునేటువంటి బియ్యం పిండితో క్రిస్పీ దోశ రెడీ.